1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మేడం, కోయంబత్తూరులో జరిగినటువంటి ఒక చిన్న పాప పైన జరిగినటువంటి అఘాయిత్యం కేసు ప్రెస్ మీట్లో ఐపీఎస్ అధికారి, మీరు ఆ వీడియో చూసే ఉంటారు. మరి ప్రెస్ మీట్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందు ఆవిడ యొక్క హావభావాలు కానీ, గోర్లు ఇలా అనుకుంటూ నవ్వుతూ, పక్కనున్న ఆఫీసర్స్ కూడా నవ్వుతూ, తర్వాత మళ్ళీ ఒక బయట ఇస్తూ కూడా మీడియాకి ఆవిడ అదో అంటే కొంచెం ఆ పేరెంట్స్ ఎవరైతే బాధగా ఉంటారో మరి ఆ కేసు విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ అధికారి ఎలా ఉండాలి, కొంచెం కూడా లేకుండా తను నవ్వుతూ మాట్లాడడం అనేది చాలా మంది నెటిజన్స్కి ఇది వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని తీసేయాలి, ఇలాంటి వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఇవ్వకూడదు. ఒక అంత హోదాలో ఉన్నటువంటి అధికారి ఆ ప్రెస్ మీట్లో ఎంత చక్కగా మాట్లాడాలి, ఆ బాధనైనా వ్యక్తపరచాలి. ఆ వ్యక్తపరచకపోగా తను అంతలా నవ్వుతూ విచ్చలవిడిగా నవ్వుతూ మాట్లాడడం అనేది చాలా బాధాకరం అనేది చాలా నెటిజన్లు వైరల్ అవుతుంది ఆ వీడియో ఇప్పుడు. అంటే ఒక్కసారి మిమ్మల్ని అడిగితే మరి ఎంతో కష్టపడి ఎన్నో కళలు కానీ ఎంతో కాంపిటీషన్కి ఎదురు వెళ్ళి తన గోల్ని రీచ్ అవ్వటమే ఐపీఎస్ అవ్వడం అంటే. అది అందరికీ సాధ్యం కాని విషయం. దానికి ఎన్నో అర్హతలు ఉంటే తప్ప దాంట్లో సెలెక్ట్ అవ్వడం, అందులో నిలదొక్కుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇప్పుడు రమ్య భారతి కోయంబత్తూర్ వెస్ట్ జోన్కి సంబంధించిన ఐపీఎస్ అధికారి. సో లేడీస్లో ఐపీఎస్ అంటే నిజంగా నాకు చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అసలు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను, అదేదో నేనే అయిపోయినట్టు. అంతే. అయితే అందరూ ఇలా అనుకునే ఒక అధికారత్వం, ఒక స్థానం, ఒక స్థాయిలో ఉన్న ఆ స్త్రీ తను ఎలా ప్రవర్తించాలి, అట్లీస్ట్ ఆన్ డ్యూటీ. నువ్వు పర్సనల్గా నువ్వు ఎలా అన్నా ఉంటావు, ఎందుకంటే మనుషులు అన్న తర్వాత ఎమోషన్స్ ఎన్నో ఉంటాయి, అది వాటికి అతీతంగా ఎవరు బ్రతకలేరు. కాకపోతే ఏంటంటే నువ్వు ఆన్ డ్యూటీ, అది కాకుండా పక్కన ఇద్దరు మేల్ ఆఫీసర్స్ని నువ్వు పెట్టుకొని ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆ మైకులన్నీ మీడియా ముందు నువ్వు కూర్చొని ఆ బాడీ లాంగ్వేజ్ ఈజీగా ఇలా కూర్చొని ఇలా గోళ్ళు గిల్లుకుంటూ ఇటు ఆయనతో మాట్లాడుతూ నువ్వు అట్లా నవ్వుతున్నావు అనంటే నాకు అర్థమైన విషయం ఆవిడ బాడీ లాంగ్వేజ్. ఫస్ట్ ఆవిడ ఒక్కొక్కళ్ళ మనస్తత్వం వెకిలితనంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళు విషయాన్ని చాలా ఈజీగా తీసుకునే మెంటాలిటీ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఎటువంటి సీరియస్ కండిషన్లోనైనా సరే గవ్వుకు నవ్వొచ్చేస్తుంది వాళ్ళకి. నాకు ఈ మూడు ఆవిడలో కనబడ్డాయి. అంటే ఏంటి, ఆవిడ కంట్రోల్ లేదా ఆవిడకి? నీకు అక్కడ మీడియాలో నువ్వు మాట్లాడడానికి రెడీగా ఉన్నావు, అప్పుడు నువ్వు ఆ మూడ్లో నువ్వు ఉండాలి. ఒకవేళ నువ్వు పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నా సరే కేసు గురించి నువ్వు సీరియస్గా డిస్కస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నువ్వు ఒక వర్డ్ బయటకి రిలీజ్ చేసావు డెలివరీ అనంటే అది ప్రపంచం అంతా వింటుంది, ప్రపంచం అంతా చూస్తుంది నీ యొక్క హావభావాలు. అంటే మాట్లాడే మాట హావభావాలు రెండు మ్యాచ్ అవుతాయి. ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినప్పుడు ఆవిడ మనసులో నుంచి ఒరిజినల్గా మాట్లాడింది అనే భావన ఆడియన్స్ అనుకోండి, నెటిజన్స్ అనుకోండి, ఎవరైనా సరే వాళ్ళకి అనిపిస్తుంది. ఆవిడ చేస్తున్న పని, మాట్లాడుతున్న మాట సంబంధం ఉందా ఏమన్నా? ఓకే, నువ్వు ఇంకా ప్రెస్ మీట్ స్టార్ట్ అవ్వలేదు, నువ్వు ఏదో మాట్లాడుకున్నావు, నీ అఫీషియల్ ఏదో మాట్లాడావు, ఓకే, అది పక్కన పెడదాం. నీకు అది మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా నువ్వు చాలా షార్ట్గా మాట్లాడుతున్నావు, అవాయిడ్ చేస్తున్నావు, ఇంకా చాలా ఇంకేం అడగకండి అని అంటూనే నీకు నవ్వొస్తుంది అంటే కంట్రోల్ లేదు. నువ్వు మాట్లాడుతున్నది మరి ఇక్కడైతే నువ్వు ఆ కేసు గురించే మాట్లాడుతున్నావు కదా, ఆ కేసు గురించే నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూడా నువ్వు నవ్వుతున్నావు అని అంటే నీకు ఆ కేసు పట్ల నీకు అవహేళనగా ఉందా? ఒక పసిబిడ్డమ్మ, అక్కడ 10 సంవత్సరాల పసిబిడ్డ, నీ కూతురు వయసు, నువ్వు అలాగేనా ప్రవర్తించేది? నిజానికి నీకు అసలు కన్నీళ్లు రావాలి. సరే, రోజు అలాంటి కేసులు ఎన్నో వింటారు, చూస్తారు కాబట్టి మీ పోలీస్ మనసులు కొంచెం స్ట్రాంగ్ అని అనుకుంటే కూడా మాట అనేది దయనీయంగా రావాలి కదా. అది కూడా లేదే నీకు అక్కడ. అంటే ఏంటి, అంత నిర్లక్ష్య భావం నీకు? ప్రెస్ మీట్తో నువ్వు ఇచ్చే సమాధానాలు కూడా అదేదో అయింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అది తేలుతుంది, తర్వాత ఫర్దర్ క్వశ్చన్కి ఇంకేం అడగండి, ఇదే నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అక్కడ. ఇది ఈక్వల్ టు నేను నవ్వేంటి అక్కడ?
రెండిటికి ఏమైనా మ్యాచ్ అయిందా? నవ్వడం అనేది నెటిజన్స్ కి చాలా కోపం వచ్చింది మేడం, చాలా కామెంట్స్ వచ్చాయి. అదే కదా, నువ్వు ఇక్కడ కేసుని కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలని చెప్పి షార్ట్ గా మాట్లాడి మైక్ని ఇలా తప్పిస్తున్నావు, ఒక పక్కన నవ్వుతున్నావు. అసలు రెండిటికి ఏమైనా మ్యాచ్ అయిందా? ఇక ఒక ప్రభుత్వాధికారి అయ్యుండి నువ్వు ఒక పోలీసు శాఖకి నువ్వు ఒక అధికారి అయ్యుండి నీ రెస్పాన్సిబిలిటీస్ ఇవేనా? అరే కేసు గురించి సీరియస్గా ఆలోచించటము, బాధాకరంగా ఏమండి మేము తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తాము, పట్టుకుంటాము, కఠినమైన శిక్ష వేయిస్తాము, బాధపడకండి, తన తరఫు నుంచి సంథింగ్ చెప్పాలి. అదంతా కనిపించడం లేదు. ఇప్పుడు చూస్తున్నాం ఈ మధ్య నవీన గారు చాలా కేసులు మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తే కూడా చాలా నిర్లక్ష్య భావంతో తీసుకుంటున్నారని చెప్తున్నారు చాలా. మనం కొన్ని సినిమాల్లో చూసుంటాం ఇలాంటివి, అవును, బయట కూడా జరుగుతాయి అంటారు. ఇప్పుడు ఎందుకంటే నేను పంపించిన కేసులే పాపం వాళ్ళు వచ్చి చెప్పారు నాకు, వెళ్తే చూడమ్మా ఎన్ని ఉన్నాయి చూడు కేసులు, ఇక్కడ పెండింగ్ ఎన్ని ఉన్నాయి చూడు, తర్వాత ఎఫ్ఐఆర్ రాసుకోమంటే ఆ ఎఫ్ఐఆర్ రాయరు. ముందు మీరు 10 రోజులు చూడండి, 15 రోజులు చూడండి, ముందు మీరు కాంప్రమైజ్ అవ్వండి. ఓకే ఫస్ట్ ఎయిడ్ మీరు చేయాలి, నేను కాదని అనటం లేదు. మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు కూడా అలాగే వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఈ లోపల ఏమవుతుందంటే అసలు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధని భరించలేక వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, లేకపోతే అది ఆ గొడవ అనేది ఇంకా సీరియస్ అవ్వచ్చు ఇళ్లల్లో. దానికి మరి వీళ్ళ సహాయం కావాలని చెప్పి వెళ్తే వీళ్ళలాగా మరి నిర్లక్ష్యం అనుకోవాలా, వాళ్ళు కేసు చేయలేక అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ముగ్గురిని ఐపీఎస్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేస్తున్నారు, తర్వాత ఎంక్వైరీ పెడతారు, ఎంక్వైరీ పెట్టిన తర్వాత వాళ్ళు మేనేజ్ చేస్తారు, ఎందుకంటే అంత పెద్ద అధికారి, మళ్ళీ రివోక్ అంటారు. మరి ఇది షరామామూల్లాగా అయిపోతే ఎలాగా కదా. మరి వాళ్ళు ఆలోచించాలి, ఇలాంటి ఆఫీసర్స్ ఫర్దర్గా కూడా ఇన్ ఫ్యూచర్ డిపార్ట్మెంట్లో ఇలాగే బిహేవ్ చేస్తారు. ఆవిడ ఏమైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక కోర్స్ అన్న చేయాలి, ఆవిడ కౌన్సిలింగ్ తీసుకోవాలి. అవన్నీ అయిన తర్వాత ఆవిడ మళ్ళీ ప్రమాణ స్వీకారం మళ్ళీగా చేసి మళ్ళీ అపాయింట్ అయినట్టుగా రివోక్ చేసిన తర్వాత మళ్ళీ రీజాయిన్ దగ్గర ఆవిడకి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించి ఆవిడకి బిహేవియర్ అది కూడా అన్ని మార్పించి కౌన్సిలింగ్ ఇప్పించి అప్పుడు తీసుకోవాలి. ఒకవేళ ప్రూవ్ అయితే కనుక ఈవిడ నేను దాని గురించి నవ్వలేదు, దేని గురించి అయినా సరే నువ్వు ఆన్ డ్యూటీ నవ్వావు, అది సందర్భం కాదు, అక్కడ జోకులా కామెడీ ఫిల్మ్ ఏమైనా నడుస్తుందా, ఏం లేదు. కాబట్టి దానికి ఆవిడ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుందో చూడాలి. థ్యాంక్ యూ.